ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివే నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివే నీవే, ఆరాధింతును నిన్నే. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఎవరు నాకు లేకున్నా యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఆనందింతును.
గొప్ప దేవా యెహోవా సృష్టికర్త నీక సాధ్యమైనది ఇలలేనే లేదయ్యా నీ మాటకు ప్రభావము ఉన్నది నీ మాటకు ప్రభావం ఉన్నది
స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. చాలా సంతోషం. చక్కటి క్వైర్ టీంలో ఇంతవరకు సహోదరులు శ్రీధర్ గారు చెప్పినట్టుగా చక్కటి సింగర్గా మీ అందరికీ తెలుసు. సంఘంలో ద బెస్ట్ సింగర్ ఎవరంటే ఎవరి పేరు చెప్తారు? ఇంకెవరైనా ఉన్నారా? లలితమ్మనే చెప్తారు. దేవుడు అంత కృప దేవుడు ఆమెకి అనుగ్రహించారు. మీ అందరికీ తెలుసు. స్తుతి ఆరాధన చేస్తే కనుక ఎంత బలమైనటువంటి స్తుతి ఆరాధన. మా రమేష్ గారు కూడా ఉన్నారు, ఆయనకు ప్రత్యేక వందనాలు. నా పేరు చెప్పట్లేదు అన్నట్టు వస్తున్నాడు ఆయన. లేదు, ఆయన కూడా, ఎందుకంటే వాళ్ళ అన్నగారు చాలా మంచి గొప్ప సంగీత విద్వాంసులు. వారి తోవలోనే వారు ఉండడం కూడా చాలా సంతోషం. అదేవిధంగా ఖచ్చితంగా మనము గుర్తించడంలో ప్రత్యేకమైన రీతిలో మనం చేస్తాము. ఈ సమయంలో క్వైర్ విషయంలో చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ బిడ్డ తీసుకుంటుంది. పాటలు దయచేసి క్వైర్ టీం మీద కొన్ని అపోహలు ఇబ్బందులు చాలా ఉంటూ ఉన్నాయి. పాపం అనవసరంగా వాళ్ళు ఇంకా కష్టపడుతున్నారు, దాన్ని ఏమో వేరే రకంగా వెళ్తున్నారు. దయచేసి ఆ విషయం తర్వాత తెలియజేస్తాను. కానీ ఈ మంచి సంతోషమైన సమయంలో నేను తెలియజేసే మాట, ఆమె ప్రతిరోజు రాత్రి 10 గంటలకి క్వైర్ బిడ్డలకి పాటలు ఆమె నేర్పిస్తుంది. చక్కగా వాళ్ళు ఏమైనా రాగం తాళం మర్చిపోయినా కానీ ఆమె చక్కగా వాళ్ళకి నేర్పిస్తుంది. ఇంత చక్కగా పాడుతున్నారంటే కనుక ఖచ్చితంగా ఒక వంతు ఆమె కారణమనే విషయాన్ని తెలియజేస్తూ, ఇంత చక్కగా పాడుతున్నటువంటి సహోదరిని సంఘముగా గుర్తించాలనేటువంటి సదుద్దేశంతో మొన్న పుట్టినరోజు రోజున, పుట్టినరోజు రోజున లేకపోతే పెళ్లి రోజున 2వ తారీఖున పుట్టి 5వ తారీఖున పెళ్లి చేసుకుంది. మన నాగార్జున అంటున్నాడు 3 రోజుల్లో పెళ్లి చేసుకుంది అనేసి. కాబట్టి అదే రోజుల్లో దేవుడిచ్చినటువంటి తలంపు, పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా తలంపు వచ్చి ఆ తలంపు ద్వారా ఆమెని గాస్పెల్ సింగర్గా సంఘము ద్వారా ప్రకటించడం జరుగుతుంది. హల్లెలూయా. చెప్పలు కొడదాం. గాస్పల్ సింగర్, సువార్త గాయని అనేటువంటి చక్కటి బిరుదుని సహోదరికి ఇవ్వడం జరుగుతుంది. గాస్పల్ సింగర్ అంటే కనుక సువార్త మత్తయి సువార్త, మార్కు, లోక, యోహాను సువార్తలు. ఆ సువార్తలో యేసుక్రీస్తు వారి జీవిత చరిత్ర ఉంటుంది. ఆ జీవిత చరిత్రని పాట రూపంలో పాడి ఆమె ఏం చేస్తుంది? లోకానికి ప్రచారం చేస్తుంది. కాబట్టి ఏమంటామంటే సువార్త గాయని. ఆ సువార్త ఏంటి? 4 సువార్తలు, మత్తయి, మార్కు, లోక, యోహాను. ఆ సువార్తల్లో నుంచి ఆ యొక్క సువార్త గాయని కాబట్టి గాస్పల్ సింగర్ అనేటువంటి చక్కటి బిరుదు వారికి ఇవ్వడం జరుగుతుంది. ఆ పైన కూడా వాక్యం ఒకటి చూస్తే కనుక, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఎంతమంది మన ముందు చక్కగా ఒకవేళ పాడడం రాదనుకోండి, ఎదరకు తీసుకొచ్చి ఇస్తే కనుక ఇందులో ఎవరైనా ఊరుకుంటారా? ఊరుకోరు. కాబట్టి అందరి మన్నలను ఆమె పొందుకుని ఈ మంచి సమయంలో ఈ బురిది తీసుకోవడం చాలా సంతోషకరము. క్వైర్ టీం కూడా రండి, క్వైర్ టీం కూడా ఫోటో కోసం రండి. ఈ మంచి సమయంలో సహోదరికి చేస్తే కనుక సహోదరి వారు ఓపెన్ చేస్తారు. అందరూ చప్పట్లు కొడుతుండగా ఏదైనా మ్యూజిక్ పెట్టి చుట్టూ బాగుండేది. ఈ మంచి సమయంలో ఆ యొక్క మెమోంటోని కూడా ఓపెన్ చేయాల్సిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఆ రిబ్బన్ విప్పి ఓపెన్ చేస్తారు ఫాస్ట్గా. అందరూ చప్పట్లు కొడుతున్నటువంటి సమయంలో అది కూడా ఓపెన్ చేయండి. హల్లెలూయా. నీకు స్తోత్రమయ్యా, నీకు వందనాలు. బిడ్డన బలమైనటువంటి సాధనముగా పైకి చూపించండి. వెరీ గుడ్. అందరూ చప్పట్లు కొడదాం. ఆపొద్దు. వెరీ గుడ్. దేవుని మహాకృపణ. ఒకసారి ఫొటోస్ కట్ట తీస్తున్నారా? దగ్గరకు ఉండండి. రోహిత్ అండ్ థామస్ గారు ఒకసారి చెప్పులు కొడుతూ సహోదరికి ఆ యొక్క మెమోంటోని మనము బహుకరించాం సంఘం తరపున. హల్లెలూయా. నీకు స్తోత్రం. దేవునికి మహిమ. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. ఫర్దర్ కార్యక్రమం నడిపిస్తారు. పరిస్థితి అయా 2 చేతుల పైకెత్తి, అయా నీకు వందనాలయ్యా, నీవిచ్చినటువంటి గొప్ప కృప, నీవిచ్చినటువంటి గొప్ప కాపుదల తండ్రి. ఈ క్షణము ఈ పరిస్థితిలో లేనటువంటి వారు అనేక మంది, అయా నీకు స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీకు వందనాలు. అందరు కళ్ళు మూసుకుని ఎవరికి వారు ప్రక్కవారు ఏం చేస్తున్నారో మనకు సంబంధం లేదు, కానీ మనము నీవు నీ దేవునితో నీవు చేస్తున్నటువంటి స్తుతి ఆరాధన దేవుని చెంతకు చెందినట్లు, దేవుని చెంతకు ముందుకు వెళ్ళినట్లు. ఆమేన్. స్తోత్రం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకే వందనాలు. గొప్ప దేవుడా నీకు స్తోత్రం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రం.
ప్రతి ఒక్కరు కూడా స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా నీ ముఖ దర్శనం చాలయ్యా చాలయ్యా ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం ముఖ దర్శనం నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా యేసయ్యా 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 అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే యేసయ్యా 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 దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా ముఖ దర్శనం చాలయ్యా నాకు నా ముఖ దర్శనం రోహిత్ చేతులు పైకి గానము చేసేదను ప్రభువా నిత్యము స్తుతింతును కోట్ల గలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసేదను ప్రభువా నిత్యము స్తుతింతును యేసయ్యా 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 చెప్తామా అందరూ కలిసి చెప్తాం యేసయ్యా యేసయ్యా పలుకు పలుకు ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఓ ఆ నామమును పలకడానికి నీ నోటితో ఉచ్చరించడానికి నీ నోటితో పలకడానికి ఇష్టపడితే ఇగో ఈ మంచి సమయంలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే సంచరిస్తాడు నీలోనే నివసించడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు ఇగో దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీవు దేవుని సన్నిధిలో బలపడుతున్నటువంటి నీవు ఆయన నామాన్ని ఉచ్చరించడానికి ఆయన నామాన్ని పలకడానికి ఇష్టపడితే తేజస్సులో నివసించు నా దైవమా సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా యేసయ్యా 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 పలుకుదాం యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా పలుకుదాం. ఆ పరిశుద్ధాత్మ దేవుని పేరును పలకగలిగితే, ఆ పరిశుద్ధిని యొక్క పేరుని పలకగలిగితే, మన రక్షకుడైన యేసు నామం యేసయ్య, మన యొక్క విమోచకుడు యేసయ్య, మన పాపములు క్షమించేవాడే యేసయ్య. ఆ యేసయ్య నామం నీ పలకగలిగితే కనుక ఇదిగో ఇప్పుడే నీ జీవితంలో విడుదల. ఆయన నామములు నీ నోటితో పలకగలిగితే కనుక ఇప్పుడే విడుదల కలుగుతుంది. ఇదిగో నీవు దేవునితో మమేకమైనటువంటి వానిగా, దేవునితో నీవు ఆయనకు సొంతమైనటువంటి వానిగా, నీ జీవితంలో ఉన్నటువంటి శాపములు కొట్టివేయబడతాయి, నీ జీవితంలో ఉన్నటువంటి పాపములు కొట్టివేయబడతాయి. యేసయ్య నామం పలకగలిగితే, యేసయ్య నామం స్మరణ చేయగలిగితే, యేసయ్య నామమును ఉచ్చరించగలిగితే, హల్లెలూయా పరిశుద్ధానికి స్తోత్రం. హల్లెలూయా యేసయ్యా 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 పలుతోనయ్యా నీవే నా రాజు. అవునయ్యా నేనే కొలుస్తామయ్యా, నీవే మా రాజు అయ్యా. యేసయ్యా నీవే మా రాజు అయ్యా, నిన్నే కొలుస్తామయ్యా. పలుకుదాం, అందరం కలిసి పాడుదాం. యేసయ్యా 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 పలుకుతున్నావా? ఇగో ఈ సమయంలో కూడా నీవు మాట్లాడకపోతే, ఆయన నామాన్ని నీవు పలకలేకపోతే కనుక నీ జీవితంలో నీకు వచ్చినటువంటి రక్షణ, నీకు వచ్చేటువంటి విమోచన, నీకు వచ్చేటువంటి ఆ పాపక్షమాపణ నీ జీవితంలో జరగాలంటే ఆయన నామం మాత్రమే, యేసయ్య నామం మాత్రమే. యేసయ్య నామాన్ని నీవు స్మరణ చేయి, యేసయ్య నామాన్ని నీవు స్మరణ చేయి, యేసయ్య నామాన్ని స్మరణ చేయి. యేసయ్యా 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 నింపయ్యా, నీ ఆత్మతో మమ్మల్ని నింపయ్యా. నీకు స్తోత్రం. నీవు గొప్ప దేవుడు, నీ సజీవుడు. ఇదిగో మా స్తుతి ఆరాధన నీ సన్నిధికి దూపము, నీ సన్నిధికి దూపము, నీ సన్నిధికి దూపమయ్యా. ఇదిగో పరలోకానికి మా యొక్క దూపములు చేర్చయ్యా. నీకు స్తోత్రం. నీకు వందనాలు. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని స్తోత్రమయ్యా. నీకు వందనాలు. నీవు పరిశుద్ధుడవు, నీవు పరిశుద్ధుడవు, నీవు పరిశుద్ధుడవు. ఓ స్తోత్రం. గ్లోరీ 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 టు లార్డ్, గ్లోరీ టు లార్డ్. పరిశుద్ధాత్మ నీకు వందనాలు. కృపగల రాజా నీకు స్తోత్రం. ఏకస్వరంతో పాడుదాం. ప్రతి ఒక్కరు స్వరాలు తెరిచి ఏకస్వరంతో యేసయ్యా 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 మరొకసారి యేసయ్యా 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 దారిలో ఉన్న నా జీవితమును మేలతో నింపితివి. దారిలో ఉన్న నా జీవితమును మేలతో నింపితివి. ఒక పాడదాం. ప్రతి ఒక్కరు హృదయాలు తెరిచి యేసు వైపు తిరిగి ప్రతి ఒక్కరు హృదయార్పణగా పాడుతాం. అవును తండ్రి యేసయ్యా, ఒక కీడైన దరి చేరగా నన్ను తండ్రిగా కాచావు. పాడదాం ప్రతి ఒక్కరు ఎబెనేజరే,
అవునయ్యా, నీవే ఎబినేజరవయ్యా. మమ్మల్ని కాచే దేవుడు అయ్యా, నీకు స్తోత్రం. మమ్మల్ని కాపాడే దేవుడు అయ్యా, నీకు వందనాలు. మమ్మల్ని బలపరిచే దేవా, నీకు స్తోత్రం. నీవు లేకపోతే ప్రభు మా జీవితాలు లేవయ్యా. మేము ఇంకనూ పాపములు శాపములు ఉన్నటువంటి సమయాల్లో మమ్మల్ని బలపరిచిన దేవా, నీకు వందనాలు. స్తోత్రం 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 అవును తండ్రి, ఎడారిలో దోవలు వెలుచున్నప్పుడు కూడా తండ్రి నీ కునుకగా నిద్రపోక తండ్రి మమ్మల్ని కాచి కాపాడని దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు. స్తోత్రం. ఏమిచ్చి నీ రుణం తీర్చలేము కానీ తండ్రి, ఇదిగోనైనా కొద్దిమందిగా కూడి తండ్రి విరిగి నలిగిన మనసుతో తండ్రి నీ సన్నిధిలో తండ్రి నీకు మోకరించి నీ స్తుతులు అర్పించుచుండగా తండ్రి నీయే కనపరిచి మహిమ పొందమని అడుగుతున్నాము దేవా, నీకే వందనాలయ్యా. స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరు రెండు హస్తాల పైకి చాపి హృదయపూర్వకంగా స్తుతులు చెప్తారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, సజీవులే కదా ఇవి స్తుతింపగలరు అని. మన సజీవులుగా ఉన్నాం కాబట్టి దినాన్ని దేవుని స్తుతించగలుగుతున్నాం. అట్టి వారి బిడ్డలుగా స్తోత్రం చెప్తాం. స్తోత్రం చెప్తాం. త్రోవ పక్కన పడి ఉన్నవాడు గుడ్డివాడి వేలు చూపిస్తున్నాడు. దావీదు కుమారుడా నన్ను దాటిపోకు. దావీదు కుమారుడా నన్ను దాటిపోకు అని పిలుస్తున్నాడు. అదే రీతిగా మన హృదయపూర్వకంగా పిలుద్దాం యేసయ్యను. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. స్తోత్రమయ్యా, నీకు వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా, నీకు స్తోత్రం, నీకు వందనాలు. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ప్రార్థించుకుంటా. మహోన్నతుడా, గొప్ప దేవుడా, ఇదిగోనైనా నిన్న నేడు ఏకరీతిగా మా యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేసినాం ప్రభా. విజయ్ ఎన్నో ఇబ్బందులు ఇరుకులు నాయనా మమ్మల్ని నిట్టివేసినా కానీ ఆమేన్. స్తోత్రం. కనుబాపగా నీ పాదాల దగ్గర చేర్చుకుని మమ్మల్ని మీ బిడ్డలుగా నాయనా హత్తుకున్నందుకు నాయనా ఏమిచ్చి నీ రుణం తీర్చలేము తండ్రి. అదిగో మా పాపాలకై తండ్రి ఆ కలువరి సిలువలో నాయనా బలియాగమైనప్పటికీ కూడా ఇంకనూ నాయనా మా జీవితాలలోనైనా ఇంకా పాపపు లోకంలో ఈ లోకాశల్లో మేము నడుస్తున్నామేమో. మరొకసారి నైనా మా మనసులు సరిచూసుకుని నైనా బలియాగముగా నీకు నా మనసులు సమర్పించుకునే కృప దయచేయండి. ఇదిగో నాయన ఇక్కడ ఉన్న వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరు ఏ ఇరుకులు ఇబ్బందులు వచ్చారనైనా వారి ఆశలు తీర్చండి. నీ సన్నిధిలో గొప్ప సాక్ష్యంగా నిలబెట్టుకోమని అడుగుతున్నాం. ఇదిగో నాయన కొద్దిమందిగా కూడినైనా ఈ చిన్న ఆరాధన మీకు సమర్పించుచుండగా తండ్రి ఇదిగో దైవజనులనైనా నిలబడుచుండగా ఏ వాక్యం అయితే విత్తుతున్నారో తండ్రి అది విని విడిచిపెట్టే బిడ్డలుగా కాకుండా నాయనా మా హృదయాలలో ధ్యానించుకుని నాయన వాక్యానుసారంగా బ్రతకడానికి నాయన కృప చూపించమని ఇదిగో నాయన ఈ చిన్న ఆరాధన మీ పాద సన్నిధి చేర్చుకోమని ఇంతవరకు నడిపించిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమని ఇక ముందు జరగబోయే కార్యక్రమం అంతటలోనూ నాయన మీరే అధ్యక్షులుగా ఉండి నడిపించుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికన్నా పశ్చిమ వందనాలండి. దైవజనులకు మీ అందరికీ నా వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల నా ప్రభా నీ ఘనమైన అత్యంతమైన అనుకోకృతనాశతులు చెల్లించుకున్నాం తండ్రి. నీ స్తోత్రం నా ప్రభా దేవానికి స్తోత్రము. సర్వశక్తి నా ప్రభా నీ ఘనమైన అనుకోకృతనాశతులు చెల్లించుకున్నాం తండ్రి. దేవా గడిచిన వారం నుండి ఈ వారం వరకు కూడా నీ సజమ్మ రెక్కల కింద కాచి కాపాడి అయ్యా మమ్మల్ని అందరూ కూడా సురక్షితంగా కాచి కాపాడి ఆరోగ్యం ఇచ్చి నేను ప్రతి సమస్యలో కూడా మీరు తోడుగుండి పనుల్లో మీరు తోడుగుండి ఆరోగ్యం ఇచ్చి
నాని సమ్మని ప్రభా నీ సన్నిధిలో కూడుకుని నిన్ను ఆరాధించుకుని మహిపరుచుకుని కృప మాకు ఇచ్చిన సర్వశక్తులు వేసే పరిస్థితిని అనుకో కృతజ్ఞాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. దేవాని స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభా ఇంతవరకు పాటల ద్వారా నాయన మరి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందారని నమ్ముచున్నాం తండ్రి. నీ స్తోత్రం ప్రభా దేవాని స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన ఈ సమ్మని ప్రభా నాయన గడిచిన వారం ఉండి ఈ వారం వరకు కూడా ప్రభా మా అందరి పట్ల తండ్రి మీరు చేసిన మేళ్ళకన్నీ పరిశుభ్రానికి కృతజ్ఞాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో నా ప్రభా నీ దాసు నీ పక్షం నిలబడి నాన్న వాక్యం చెప్పాలని నిలబడినప్పుడు తండ్రి నాయన నిశ్చితమైతే ప్రభా పరిశుద్ధాత్మ శక్తి నింపు తండ్రి. నాయన మాతో మా అందరితో కూడా మీరు ఏమైతే మాట్లాడుకో మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని అందరూ కూడా ప్రభా వాక్యంతో తృప్తిపరిచి నాని సన్నిధి మేమందరం ఆనందించి మహిపరిచే కృప మాకు అందరూ దయచేయమని ఈ ఆరాధన అంతట్లో మీరు తోడుగుని నడిపించమని సహాయం చేయమని సమర్థని పాదలకు అప్పించుకుంటూ సర్వశక్తులు వేసే పరిశుద్ధ నామములో ప్రార్థన మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం కన్న తండ్రి. ఆమేన్ ఆమేన్. ఘనమైన దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. సంతోషంగా ఉన్న వరకు సారిని చేతులు పైకెత్తుకోవద్దు. హల్లెలూయా. చాలా సంతోషం, చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంతవరకు అద్భుతమైన రీతిలో పాటల ద్వారా స్తుతి ఆరాధనలు, ప్రత్యేక పాటలు, మెమొంటో కార్యక్రమాలు అన్నీ చాలా బాగా జరిగాయి. అందరం కూడా ఆత్మతో నింపబడడానికి దేవుడు కృప చూపించారు. నిజంగా వాక్యంలోకి వెళ్ళక ముందు స్తుతి ఆరాధన ద్వారా సహోదరులు చెప్పినట్టు మనము చేస్తున్నటువంటి నోటిలో నుంచి వస్తున్నటువంటి ఇదే ఆయనకు ధూపమై ఉంది. మన హృదయపూర్వకంగా పలుకుతున్న యేసయ్య నామం ఏదైతే ఉందో అది పరలోకానికి చేరేంత హృదయపూర్వకంగా మనము పలకగలగాలి. డోర్ బయట ఉన్నంతసేపు కూడా మనుషులమే, కానీ లోపలికి వచ్చిన తరువాత పరిశుద్ధుల గుంపు, యాజక సమూహం అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి వచ్చినటువంటి తరువాత కూడా మనము బయట ఆలోచనలు కానీ అట్లా పెట్టుకోకుండా దేవుని నామ మహిమ పరచగలిగితే గనక నిజంగా ఆ ఆశీర్వాదాలు మనము పొందుకుంటాం. నేరుగా వాక్యంలోనికి మనము వెళదాము. కొరింథీ రాసినటువంటి పత్రిక మొదటి కొరింథీ 7వ అధ్యాయము 17వ వచనం. ఈరోజు ప్రత్యేకమైన రీతిలో కుటుంబ ఆశీర్వాద ఆరాధన అని మనము పెట్టుకోవడం జరిగింది. కుటుంబ ఆశీర్వాద ఆరాధన అనేటువంటి కార్యక్రమము లేక ఆ యొక్క అనేటువంటి ఆరాధన కూడికగా ఈరోజు మనము పెట్టుకోవడం జరిగింది. అయితే దానికి తగినటువంటి మన వర్తమానము కూడా ఆ యొక్క కుటుంబ ఆశీర్వాదము అది ఏ విధంగా అనేటువంటివి కొన్ని విషయాల్ని పరిశుద్ధ గ్రంథ లేఖనాల నుండి తెలియచేయాలని ఆశపడుతూ మొదటి కొరింథీ 7వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుని, అవిశ్వాసి అయినా అనేటువంటిది కరెక్ట్. అమ్మా ఓకే. పిల్లలు అపవిత్రులై యుందురు అనేటువంటి మాట ఇక్కడ ఇంచుమించుగా చాలా క్యారెక్టర్లు మనకు కనబడుతూ ఉంటాయి. క్యారెక్టర్లు అంటే ఇంచుమించుగా చాలా మంది భార్య కనబడుతుంది, భర్త కనబడుతున్నాడు, పిల్లలు కనబడుతున్నారు. ఆ పక్కనేమో అపవిత్రమైనటువంటి భార్య లేకపోతే అపవిత్రుడైనటువంటి భర్త అనేటువంటి మాటలు కూడా మనకు కనబడుతున్నాయి. అయితే ఈ కుటుంబ వ్యవస్థలో భార్య పాత్ర, భర్త పాత్ర ఇవి రెండు కూడా చాలా సరి సమానమైన రీతిలో ఉండాల్సిన అవసరం ఉంది. పరిశుద్ధ లేఖనాల ప్రకారము భర్తకు ఎక్కువ ప్రయారిటీ కనబడుతుంది. భర్తలో నుండి తీయబడినది కాబట్టి, భర్త కొరకు నిర్మించబడినది కాబట్టి భార్య అనేటువంటి మాట మనకు కనబడుతుంది. అంతకంటే మంచి మాటలు అంటే వాక్యంలోనికి వెళ్ళేటప్పటికి భర్త అంటేనంట భరించేవాడు. స్త్రీ ఎన్ని శ్రమలు పెట్టినా భరించేవాడే భర్త. భార్య అంటేనంట ఇక్కడ కూడా ఆమె పెడతది, ఏంటి బాధ పెట్టేది అంట. ఏమో నాకు ఎవరో సైంటిస్టులు చెప్పారన్నమాట, నా సొంత మాట కాదు. బాధ పెట్టేది భార్యనే, భరించేవాడు
భర్త. ఈ రెండిటిని సహిస్తేనే ఆయన పురుషుడయ్యాడు, లేకపోతే ఆ కుటుంబాన్ని ఆయన నిలబెట్టుకోగలడు అనేటువంటి మాటలు మనం తెలుసుకోగలము. అయితే ఇక్కడ చదవబడినటువంటి లేఖనాలను బట్టి చూస్తే అవిశ్వాసి అయిన భర్త, తాగబోతూ, లేకపోతే లోక సంబంధి, సిగరెట్లో, లేకపోతే ఇంకొకటి, భార్యను సరిగా చూడని భర్త అనేటువంటి మాటను మనం చెప్పుకోగలం. అవిశ్వాసి అంటే క్రీస్తులో లేనటువంటి వ్యక్తి అని కూడా. దేవుని సన్నిధికి రాడు, దేవుని నామాన్ని తెలుసుకోడు, దేవుణ్ణి అంగీకరించడు. కాబట్టి అవిశ్వాసి అయిన భర్త. కాబట్టి ఆ అవిశ్వాసి అయినటువంటి భర్త అంట భార్యను బట్టి పరిశుద్ధపరచబడతాడు. అవిశ్వాసి అయిన భర్త పరిశుద్ధపరచబడాలి అని అంటే గనక భార్యలో ఎంత పరిశుద్ధత ఉండాలి? ఇక్కడికి వచ్చేటప్పటికి భార్యలో పరిశుద్ధతకు పరీక్షే భర్తలో అవిశ్వాసము. హల్లెలూయా, హల్లెలూయా. భార్య యొక్క విశ్వాసానికి పరీక్ష భర్త యొక్క అవిశ్వాసమే. ఆయన ఎంత టార్చర్ పెడితే, ఆయన ఎన్ని ఇబ్బందులు పెడితే, ఆయన ఎంత ఇంకా ఆ పదాలు వాడచ్చు అంటే ఎంత ఇబ్బంది పెడితే ఆ ఇబ్బందిని అంతా తట్టుకొని నిలవబడి భరించగలిగితే గనక ఆమె ఏమవుతుందంటే విశ్వాసి అయిన భార్య లెక్కలోకి వస్తుంది. కాబట్టి అవిశ్వాసి అయిన భర్తను ఆమె గెలుచుకోగలదు. రెండో మాటకు వచ్చేస్తే గనక అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును అనేటువంటి మాట. సేమ్ అదే రివర్స్ అయింది. ఇప్పుడు విశ్వాసం ఎవరిలో ఉంది? పురుషునిలో ఉంది, భర్తలో ఉంది. ఇప్పుడు అవిశ్వాసం ఎవరిలో ఉందంటే స్త్రీలో ఉంది. ఇందాక చెప్పినట్టుగా బాధ పెట్టడము కానీ, లేకపోతే శ్రమలు పెట్టడం కానీ, హింసించడము కానీ, ఇవన్నీ చేస్తున్నటువంటి స్త్రీ ఏదైతే ఉందో, ఈ స్త్రీని సహించడము, భరించడము చేస్తున్నటువంటి ఆ యొక్క పురుషుడు, ఆ పురుషునిలో ఇప్పుడు ఏమి కావాలంటే విశ్వాసము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విశ్వాసి అయిన భర్త ఇప్పుడు అవిశ్వాసి అయిన భార్యను గెలుచుకోగలడు. అతని యొక్క పరిశుద్ధత వలన, అతని యొక్క విశ్వాసము వలన, అతని యొక్క భక్తి జీవితము వలన, అతని యొక్క మంచి కార్యాల వలన తన భార్యనంట పొందుకోగలడు, సాధించుకోగలడు. లేకపోతే ఆ భార్య నుంచి మంచి సాక్ష్యాన్ని పొందుకోగలడు. కాని పక్షంలో గనక ఆ కిందకు వెళితే గనక ఏమంటాడంటే, లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులయ్యుదురు. ఇప్పుడైతే అక్కడ కంటిన్యూ ఉంటుంది, ఇప్పుడైతే వారు పవిత్రులు అనేటువంటి మాట మనకు కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కడుంది కుటుంబ వ్యవస్థ అని ఆలోచన చేయగలిగితే గనక భార్యలోను, భర్తలోను, విశ్వాసములోను ఉన్నతమైనటువంటి స్థానములో ఉంటేనే వారి కుటుంబము దేవుని పైన ఆధారపడితే మాత్రమే వారి కుటుంబము యథార్థవంతులుగా, పవిత్రులుగా వారి కుటుంబము కొనసాగబడుతుంది. భార్య ఏమో దేవుని సన్నిధిలో, భర్త ఏమో సినిమా హాల్లో, లేకపోతే భార్య దేవుని సన్నిధిలో, భర్త ఏమో బార్ షాప్ దగ్గర, ఇలా ఉంటే గనక ఆ కుటుంబంలో మనశ్శాంతి ఏమాత్రమో కూడా ఉండదు. వారు ఎంత డబ్బైనా కావచ్చు, ఏ పరిస్థితులైనా కావచ్చు, కానీ వారి జీవితంలో ఏమి లేదంటే పరిశుద్ధత లేదు. కాబట్టి వారి పిల్లల జీవితాలకి ఏమాత్రమో కూడా గ్యారంటీ లేదు. ఒకవేళ డబ్బుండి చక్కటి ఉన్నతమైనటువంటి స్థానంలో వారు చదువుకోవచ్చు, ఉన్నతమైన స్థానాల్లో వారు నిలవబడవచ్చు, కానీ వారి జీవితంలో లేనిది ఏంటంటే గనక ఏమాత్రము కూడా వారి జీవితంలో విశ్వాసము లేదు అనేటువంటి మాటను మనము చూడగలుగుతున్నాము. అలా ముందుకు వెళ్ళిపోతే గనక అసలు కుటుంబ వ్యవస్థ ఎక్కడ ప్రారంభమైంది అనేటువంటి మాటను మనం ఆలోచన చేయగలిగితే గనక కుటుంబ వ్యవస్థ ఎక్కడ ప్రారంభమైందంటే ఆది కాండము మనకు కనబడుతూ ఉంటుంది. ఆది కాండము 2వ అధ్యాయము ఒకసారి ఆ వచనాలకు వెళ్దాం. ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనం చూస్తే గనక, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. ఇక్కడ కనపడుతుంది కదా, యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఆయన ఇంచుమించుగా 5 దినాలు సృష్టించిన తరువాత 6వ దినాన ఆయన రూపములో మనిషిని చేసి, ఆదామును చేసి, ఆ ఆదాములో నుండి ఏమి తీస్తున్నాడంటే ఒక ప్రక్కటెముక తీసి ఏమి చేస్తున్నాడు,
అవ్వను తయారు చేస్తున్నాడు. అవ్వను తయారు చేస్తున్నట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో తేటతెల్లంగా తెలియజేయబడుతుంది. ఆదాము నిజంగా ఆది కాండములోనే చక్కటి పాట పాడతాడు. ఎముకలలో ఆ పక్కన ఉంటుంది చూడండి, రెండవ అధ్యాయము. ఎముకలలో నా ఏంటి? ఎముక మాంసమా నారి అనబడదు అనేటువంటి మాట. అదంట చాలా మామూలుగా పండితులు చెప్పేటువంటి మాట ఏంటంటే అదొక లవ్ సాంగ్, లేకపోతే యవన కాలంలో పెళ్లి చేసుకోక ముందు వీరి కళ్ళకి వారు, వారి కళ్ళకి వీరు చాలా ఇంపుగా కనబడుతున్నటువంటి సమయంలో వారు పలికేటువంటి మాటలు ఏ విధంగా ఉంటాయంటే, అబ్బా నువ్వెంత అందంగా ఉన్నావు, అబ్బా నువ్వెంత పొడవుగా ఉన్నావు, లేకపోతే నువ్వెంత సౌందర్యంగా ఉన్నావు. ఇక ఆ వర్ణనలు మామూలుగానే ఉండవు. కాబట్టి అటువంటి వర్ణన ఎక్కడ ప్రారంభమైందంటే ఆది కాండములోనే ప్రారంభమైంది. ఆది కాండములో ఆదాము ఆ స్త్రీని చూడగానే ఇదిగో ఏమన్నాడు అక్కడ, ఒకసారి చూద్దాం, ఒకసారి వచ్చినాను చక్కగా. ఎముకలలో ఎముక, మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన గనుక నారి అనబడును అనేటువంటి చక్కటి ఒక ప్రేమపూర్వకమైనటువంటి మాటను అక్కడ ఆదాము పలికినట్టుగా మనము చూడగలుగుతున్నాం. ప్రియ దేవుని సంగమా, ఈ విధముగా కట్టబడినటువంటి ఈ కుటుంబ వ్యవస్థ భూమి మీద చాలా ప్రాముఖ్యమైనది. ఇది దేవుని ఉద్దేశంలో జరిగినటువంటిది. సంఘములో అతి ప్రాముఖ్యమైనటువంటిది ఏదంటే కుటుంబ వ్యవస్థ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో కూడా నీవు యథార్థవంతుడైనటువంటి స్త్రీగా, యథార్థమైనటువంటి పురుషుడిగా నీవు గనక నీ విశ్వాసములో నీవు కొనసాగాలంటే నీ కుటుంబ వ్యవస్థ చాలా అద్భుతముగా ఉండగలగాలి. నేను చూస్తున్నటువంటి పరిస్థితుల్లో నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు, నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగంటే నీ కుటుంబ వ్యవస్థ దేవుడు చేసినటువంటి ఆ రీతిలో మాత్రమే మనకు ఉండగలగాలి. ఇది కేవలము దేవుని పరిశుద్ధ లేఖనాలు ఏమి చూపిస్తున్నాయన్నటువంటి విషయాలను మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. ముందుకు వెళితే గనక పురుషులలో చాలా మంచి పురుషులు మనకు కనబడుతూ ఉంటారు పరిశుద్ధ గ్రంథంలో. స్త్రీలలో అతి ఘోరమైన, అతి భయంకరమైన, క్రూరత్వం కలిగిన, నిజమైన మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వారు క్రూరమైనటువంటి దారుణమైనటువంటి స్త్రీలు మనకు కనబడుతూ ఉంటారు. అదే విధంగా పురుషులు స్త్రీలు మంచివారై ఉండి వారి యొక్క భర్తలు కూడా అతి క్రూరంగా ప్రవర్తించినటువంటి భర్తలు కూడా మనకు కనబడుతూ ఉంటారు. ఒకసారి వారి యొక్క జీవిత చరిత్రలు చూస్తూ మనము ఈరోజు లేఖనాల్లో ముందుకు వెళదాము. వారి జీవిత చరిత్రను బట్టి మనము తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. అయితే ఇంకా కిచెన్ లో ఉన్నారు వారందరూ కూడా ఇక్కడికి వస్తే గనక మీకు మంచి వర్తమానము. పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారు, చేసేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ భర్తలను ఏ విధంగా ప్రేమించాలి, లేకపోతే భార్యలను ఏ విధంగా ప్రేమించాలి. కాబట్టి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. కాబట్టి వాళ్ళకి అసలు మా మాట ఒక్క మాట వెళ్ళట్లేదు. బొకే ఇవ్వమంటే రావట్లేదు. లోపల నుంచి బయటకు వచ్చేసి దయచేసి చక్కగా మీ భోజనాలు సిద్ధపరిచారు వారు ఏమాత్రం కూడా మీకోసమే శ్రమ పడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క కుటుంబ వ్యవస్థ ఉన్నటువంటి పరిస్థితుల్లో మంచి పురుషులు ఉన్నారు, లేకపోతే మంచి స్త్రీలు కనబడుతూ ఉంటారు. అదేవిధంగా చెడు వ్యసనాలు కలిగినటువంటి స్త్రీలు కనబడుతూ ఉంటారు. అదేవిధంగా చెడు వ్యసనాలు కలిగినటువంటి పురుషులు కూడా మనకు కనబడుతూ ఉంటారు. వారి పలికినటువంటి మాటలను బట్టి ఈరోజు పరిశుద్ధ లేఖనంలో నుంచి మంచి మాటలు మనము చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 1వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు 1వ అధ్యాయము 8వ వచనం. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారము ఎందుకు కలిగినది? బాగా చదవండి అమ్మా. ఇది చాలా మంచి మాటలు, మీ జీవితాల్లో చాలాసార్లు విన్న మాటలు కదా. పురుషులు ఎప్పుడైనా భర్తలు చెప్పినటువంటి సమయాలు మీ జీవితాల్లో ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఉంటాయి. అయితే ఉన్నాయి కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చదవండి. ఈ పదం మట్టుకెళ్ళి ఆ పదంలోను, ఆ పదం మట్టుకెళ్ళి ఇంకో పదంలోను కలిపేసి అది మిక్స్ చేసి మనకు అర్థం కాకుండా చేయకూడదు. కాబట్టి చక్కగా సమకూర్పు, లేకపోతే ఆ పదాల యొక్క కూర్పుగా చదవగలగాలి. మొదటి సమూయేలు 1వ వచనం మనకు కనబడుతుంది. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా హన్నాతో అంటున్నాడు, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది?
చాలా శ్రేష్టమైనటువంటి మాట, అండర్లైన్ చేసుకోగలిగితే. పురుషులకు కూడా ఇది చాలా శ్రేష్టమైనటువంటి మాట, అండర్లైన్ చేసుకోగలిగితే చాలా మంచి మాట. 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచు వచ్చెను అనేటువంటి మాట. ఏమంటున్నాడంటే, హన్నా జీవితంలో కుమారులు లేరు. అందరూ పైకి చూడండి, అందరూ మీకు ఉపోద్ఘాతాన్ని వివరణ తెలియజేస్తాను షార్ట్ కట్ లో. హన్నా జీవితంలో కుమారులు లేరు. కుమారులు లేనటువంటి సమయంలో ఆమె చాలా భక్తి పరురాలు, చాలా యథార్థవంతురాలు, చాలా ప్రార్థన పరురాలు. ఆమె జీవితంలో దేవాలయంలో ఆమె కూర్చుని ఏడ్చినటువంటి సందర్భాలు, ఆ కూర్చున్నటువంటి స్థలము తడిచిపోయి కన్నీటితో మునిగిపోయినటువంటి సమయాలు, ఏలి అనేటువంటి దైవజనుని ముందు తన యొక్క ఘోషను, తన యొక్క బాధను చెప్పుకున్నటువంటి సందర్భాలు మనము అనేక పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అదే సమయంలో ఎందుకు ఏడుస్తున్నావు హన్నా? చక్కగా చూస్తున్నారా, ఆ టేబుల్ మీద మంచి ఆహారం ఉంది, పక్కనే కూర్చుని భర్త అంటున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు హన్నా అనేటువంటి మాట. భార్యను ఓదార్చడంలో భర్తకు ఉండాల్సినటువంటి మంచి లక్షణాలు చాలా ప్రాముఖ్యమైనవి. భార్యను ఓదార్చడంలో ఉదయమే నాగార్జున చెప్తూ, తండ్రిని విడిచిపెట్టి, తల్లిని విడిచిపెట్టి, ఇంటి వారిని అందరిని విడిచిపెట్టి వస్తుందండి ఆమె. అటువంటి ఆమెని ఎలా ప్రేమించాలి వీళ్ళు? అసలు మగవాళ్ళు సరిగా చూసుకోరండి అని చక్కటి మాటలు వారు. ఈ ప్రసంగం ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయిపోయింది. మాకు చాలా అద్భుతమైన రీతిలో, చాలా తెలివిగా మంచి మాటలు మేము, వాక్యానుసారమైనటువంటి మాటలు మేము మాట్లాడుకోవడానికి దేవుడు కృప చూపించారు. ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయ్యి అహ్మదీ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి చక్కగా అక్కడ మేము వాక్య పరిచర్య చేసి, ప్రార్థనలు చేసి మళ్ళీ ఇవన్నీ చూసుకోవడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిచర్య అంటే కేవలం ఇక్కడ జరిగేటువంటి 3 గంటలు మాత్రమే కాదు. ప్రతిరోజు రాత్రి 10 గంటలకి ఏంటిది క్వైర్ ప్రాక్టీసు, బుధవారం రాత్రి 10 గంటలకి చక్కటి విజ్ఞాపన ప్రార్థనలు, ప్రతిరోజు పెడుతున్నటువంటి ఆ యొక్క ప్రార్థనలు కానీ లేకపోతే వాక్యం చదవడం కానీ అవి చెయ్యాలి. ఇవన్నీ చేస్తేనే వారు సంఘస్థులు అని సంపూర్ణంగా పిలువబడతారు. కేవలం 3 గంటలు మాత్రమే అంటే మీరు అందరూ చేస్తారు, సర్లే చేద్దాంలే అని రోజులు గడిపేస్తున్నారు. కాబట్టి ఆ విధంగా గడపకుండా అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి సంతోషముగా హృదయపూర్వకంగా మనము దేవుని సన్నిధిలో బలపడగలగాలి. హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో బలపడగలగాలి. కాబట్టి ఇక్కడ పలికినటువంటి మాటలు 10 మంది కుమారుల కంటే, అయ్యో అన్నా నీకు పిల్లలు లేరని ఎందుకు ఏడుస్తున్నావు? ఇదిగో నువ్వు భోంచేయి, ఇదిగో ఇంత నేను చక్కగా చూసుకునేటువంటి 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్టమైన వాడను కాదా అనేటువంటి గొప్ప మాట ఎవరు పలుకుతున్నారంటే ఎల్కానా పలుకుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనము, ఒకవేళ నీ భర్త ద్వారా నీవు ఆదరించబడాలి అని అంటే గనక నీ ప్రవర్తన ఏ విధముగా ఉంది? ఒకవేళ నీ భార్యను నీవు ఆదరించాల్సినటువంటి పరిస్థితి వస్తే గనక, నీ భార్యను గనక హత్తుకునే పరిస్థితి, నీ భార్యను ఆమె బాధలో ఉన్నప్పుడు నీవు ఆమెను పలకరించే విధానము, ఆమెను ఓదార్చేటువంటి విధానము మనకు ఏ విధంగా ఉండాలంటే గనక, ఇదిగో ఎల్కానా చూపించినటువంటి చక్కటి ప్రేమ ఏదైతే ఉందో. నీకు పిల్లలు లేరా, ఎందుకు అంత బాధపడుతున్నావు? నీకు 10 మంది కుమారుల కంటే శ్రేష్టమైనటువంటి వాడను నేను కాదా అనేటువంటి మాట పలుకుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, వాక్యము వినుతున్నటువంటి సమయంలో, వాక్యాన్ని అంగీకరిస్తున్నటువంటి సమయంలో, వాక్యము మన హృదయంలోకి వెళుతున్నటువంటి సమయంలో ఒక చక్కటి నిర్ణయాన్ని నీవు తీసుకోగలగాలి. అవును కదా, నా భార్య జీవితంలో నేను చాలా ఏ విధంగా ప్రవర్తిస్తున్నాను? నా మాట నా భార్యకు మృదువుగా ఉన్నదా? నా మాట నా భార్య హృదయాన్ని కలచివేస్తుందా? నా మాట నా భార్యకు సంతోషాన్ని ఇస్తుందా, లేకపోతే హృదయాన్ని పగలగొడుతుందా అనేటువంటి చక్కటి మాటను నీవు హృదయంలో గనక తలంచుకోగలిగితే గనక ఎల్కానాను బట్టి మనము పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి వారి జీవిత చరిత్ర, ఇంత 66 పుస్తకాలు కలిగినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎల్కానా, హన్నా, మరొక భార్య ఉంటది పెనిన్నా గురించి వ్రాయబడినటువంటి ఈ ఉదాంతము ద్వారా మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠము, భార్యను ప్రేమించేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. భార్యను హత్తుకోగలగాలి. భార్యను అన్ని విషయాలలో ఆమెకు కన్నీరు లేకపోతే హృదయ వేదన లేకుండా
భర్తలు భార్యను చూసుకోగలగాలి. మరొక మాటను మనము చూస్తూ ఈ విధంగా, అంటే ఈ విషయంలో ఇంకా అనేక విషయాలు మనము మాట్లాడుకోవడానికి ఉంటుంది, కానీ ఇంకా చాలా విషయాల్ని కొన్ని ఫ్యామిలీస్ని, కొన్ని జంటలను, లేక భార్య భర్తలను చూపించాలనేటువంటి ఆశతో నేను ఇంకా ముందుకు వెళుతున్నాను. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకున్నారని అనుకున్నాను. ఎప్పుడైతే నా జీవితంలో వివాహము కాకముందే నేను పరిశుద్ధ గ్రంథం చదివాను, అప్పుడే నేను మంచి నిర్ణయం తీసుకున్నాను. ఏమనంటే, నా భార్యను నేను ప్రేమించాలి, నా భార్యను హత్తుకోవాలి, నా భార్యకు ఆమెకు ఏమాత్రము కూడా మనస్సును నేను నొప్పించకూడదు, లేకపోతే ఆమె విషయంలో చాలా మృదువుగా నేను వ్యవహరించాలనేటువంటి నిర్ణయము ఈ పరిశుద్ధ గ్రంథము చదివిన తరువాత, ఎల్కానా జీవిత చరిత్ర చదివిన తరువాత నేను నేర్చుకోగలిగాను. కాబట్టి ఈ రోజున నా భార్య నేను దేవునిలో సంతోషముగా ఉండగలుగుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము మనల్ని పట్టుకున్నప్పుడు వాక్యము చేత మనము పట్టబడగలగాలి. మరొక మాటను చూస్తూ మరొక మంచి జంటను, లేకపోతే వధూవరులను మనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయుండి ఆమెను అవమానపరచనులక రహస్యమునుగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. తర్వాత మళ్ళా 24-25. యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు కుమారునికి యేసు అని పేరు పెట్టెను. ఈ భార్య భర్తలు ఎవరో మీకు అందరికీ తెలిసినటువంటి వారు, బాగా పరిచయమైనటువంటి వారు. ప్రభు అయినటువంటి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చినటువంటి తల్లిగా మరియా. సో ఆ మరియకు వివాహము కాకమునుపే పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించింది. ఆ గర్భము ధరించినటువంటి సమయంలోనే పరిశుద్ధాత్మ దేవుడు యోసేపును పలకరించి, యోసేపు, ఇదిగో ఇజ్రాయేలు దేశంలో ఈ పట్టణంలో ఉన్నటువంటి ఈ స్త్రీ పరిశుద్ధురాలుగా ఉంది. ఆ స్త్రీకి ఇదిగో పరమందున్నటువంటి దేవుడు కుమారుడుగా ఆమె గర్భాన పుట్టబోతున్నాడు. నిజంగానంటండి, ఆ కాలంలో ఇజ్రాయేలు దేశంలో ఉన్నటువంటి యవన స్త్రీలు మెస్సయ్య నా కడుపును పుడతాడని ఎదురు చూసేవారంట. ఎందుకనంటే పుడతాడు అని కన్యక గర్భమందు యేసు పుడతాడు అనేటువంటి చక్కటి మాట ఏదైతే పాత నిబంధనలో వ్రాయబడిందో, ఆ మాటను బట్టి ఇప్పుడు ఇశ్రాయేలీలో ఉన్నటువంటి యవన స్త్రీలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఆ యొక్క గొప్ప అదృష్టము, ఆ గొప్ప కృప పొందుకున్నది ఎవరనంటే గనక మరియా. చెప్తారు ఒకసారి, మరియా. సో ఆ మరియా ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయ్యింది. ఎవరికి? యోసేపు తోటి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు ఆయన అర్థం చేసుకోక అపార్థం చేసుకుని ఇదేంటి పెళ్లికి ముందే నువ్వు గర్భం అయితే నేను నిన్నెలాగా పెళ్లి చేసుకుంటాను అనేటువంటి అనుమానము ఆయనకైతే కలిగింది. మనిషిగా ఎవరికైనా కలుగుతుంది కాబట్టి ఆయనకు కూడా అదే అనుమానం కలిగిన తరువాత పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతోని, పరిశుద్ధాత్మ యొక్క బయలుపాటుతో పరిశుద్ధాత్మ ఆయనకి ప్రత్యక్షమయ్యి చెప్పినటువంటి మాటను బట్టి ఆయన ఏం చేశాడంట, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక, హల్లెలూయా హల్లెలూయా, అవమానపరచనొల్లక అనేటువంటి మాట మనకు అక్కడ కనబడుతుంది. రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అల్లరి చేసేలేదు, ఆమెను రోడ్డు పాలు విడిచేయలేదు. పలానా స్త్రీ అంట, నేనే చుట్టారానికి వెళ్ళాను, నేను చూసుకోవడానికి వెళ్ళాను, తీరా చూస్తే అప్పటికి ఆమె గర్భవతిగా ఉంది అనేటువంటి అల్లరి చిల్లరి పనులు ఎవరు చేయలేదంటే గనక యోసేపు చేయలేదు. ఒక్కొక్కసారి నీవు చేస్తున్నటువంటి మంచి క్రియను బట్టి నీవు నీతిమంతుడుగా ఎంచబడతావు. నీవు పలికినటువంటి మంచి మాటను బట్టి నీవు నీతిమంతుడిగా ఎంచబడతావు. నీ చేసినటువంటి క్రియలే నిన్ను నీతిమంతునిగా ప్రజలలో రూపుదిద్దుతూ ఉంటాయి. కాబట్టి అతను చేసిన ఆ అవమానపరచనొల్లక అన్నటువంటి మంచి బుద్ధిని బట్టి ఇప్పుడు అతనికి ఏమి బిరుదిచ్చారు? నీతిమంతుడు అనేటువంటి మాట అతను బట్టి మనము పలకగలుగుతున్నాము. ఒకవేళ అల్లరి చిల్లర వేషాలేసి ఆమె జీవితాన్ని రోడ్డుకు వీడ్చాలన్నటువంటి ప్రయత్నం కనుక చేస్తే గనక అటువంటి మాట ఆ
యొక్క గ్రేట్ వర్డ్ అతనికి పలకడానికి ఏమాత్రము కూడా వీలు లేనేలేదు. కాబట్టి ఇటువంటి భర్తలో ఉన్నటువంటి మంచి లక్షణము నిజంగా ఓకే, చుట్టారగానికి వెళ్ళాడు, అప్పటికే ఆమె గర్భవతి, సరే నాకు ఎందుకు వచ్చిన గొడవ, రహస్యంగా నేను పక్కకు తప్పుకుంటాను, ఆమె 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 విషయం ఆమె చూసుకుంటుంది అనేటువంటి విధానంలో అతను ప్రక్కకు తప్పుకుపోయాడు. కానీ ఆమెను ఏమాత్రము కూడా అల్లరి చేయలేదు. సరే, అంతవరకు అది మొదటి సెక్షన్ అయితే గనక మళ్ళా 25, 26 వచనాలు 24, 25లో చూస్తే గనక యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎర్రగకుండెను. ఇదండి మనిషి యొక్క జీవితంలో కావలసినటువంటి మంచి లక్షణాలు ఏంటంటే గనక ఇటువంటి లక్షణాలు కావాలి. ఒకవేళ ఇప్పుడే గనక ఆ ప్రసంగాన్ని పాస్టర్ గారు ఇప్పుడు చేస్తున్నారు, ఇప్పుడు ఎక్కడికన్నా చుట్టారకనికి వెళ్తే గనక ఆ అమ్మాయి ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయితే గనక ఆమె నేను ఏం చేయాలి అనేటువంటి క్వశ్చన్స్ ఇంకా పెళ్లి కాని వారికి రావచ్చు, లేకపోతే అది ఇప్పటికి ఎలాగ కుదురుతుంది అనేటువంటి అనుమానాలు కూడా రావచ్చు. అయితే ఈ పరిశుద్ధుని యొక్క యేసుక్రీస్తు వారి యొక్క జన్మకు సంబంధించినటువంటి స్త్రీగా మనకు అక్కడ కనబడుతుంది. అయితే ఈ లోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా ఆ విధముగా లేవు అనడానికి కూడా ఏమీ లేవు. ఈ రోజుల పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎంతో అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి, అక్రమాలు, అన్యాయాలు, చిన్న బిడ్డలని పాడు చేసేటువంటి పరిస్థితులు, కుటుంబాలు విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం, లేకుండా లేవు. అయితే నేను చెప్పిన మనము నేర్చుకోవాల్సినటువంటి మాట ఏంటంటే గనక ఒక వ్యక్తిలో ఎటువంటి యథార్థత ఉన్నది, ఒక వ్యక్తిలో ఎటువంటి నీతి ఉన్నది, ఆ నీతిని బట్టి మనము ఏ విధంగా ఒక పరాయి స్త్రీని మనము అవమానపరచకూడదు, ఒక పరాయి కుటుంబాన్ని మనము అవమానపరచకూడదు. నీ జీవితాన్ని నీవు కట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయగలిగితే గనక నీ జీవితము సంతోషముగా స్థిరపడుతుంది. తద్వారా నీవు నీతిమంతుడు అవుతావు, దేవుని సన్నిధిలో విశ్వాసి అవుతావు, సంఘములో సమాజంలో నీవు ఒక మంచి పేరుని నీవు సంపాదించుకోగలవు. కాబట్టి యోసేపులో ఉన్నటువంటి మంచి లక్షణము అవమానపరచ నొల్లక అనేటువంటి మాటను మనము నేర్చుకోగలుగుతున్నాం. మరొక ఫ్యామిలీని మనము చూడడానికి ముందుకు వెళదాం. ఇక్కడైతే చాలా రాక్షసత్వము కలిగినటువంటి స్త్రీ మనకు కనబడుతుంది. ఆమె పేరు జెరేషా అనేటువంటి మాట మనకు కనబడుతుంది. ఈమె చేసినటువంటి పని మనం చూస్తే గనక ఎస్తేరు గ్రంథము ఒకసారి చూద్దాం. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం. పైన ఒకసారి చూసేయండి. 1వ అధ్యాయం పైన స్పీడ్గా మనం వాకింగ్ సమయం అయిపోతుంది నాకు. అతని భార్య అయిన జెరేషాను అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల యొక్క ఊరి కొయ్య చేయించెను. దాని మీద మొర్దెకై ఉరి తీయబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము, తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానునకు యుక్తముగా కనబడినందున అతడు ఊరు కొయ్య ఒకటి సిద్ధము చేయించెను అనేటువంటి మాట కనబడుతుంది. అయితే ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే గనక మొర్దెకై అయినటువంటి ఒక యూదుని ఎస్తేరు అనేటువంటి ఒక యవన స్త్రీ యొక్క చిన్నాన అవుతాడు, ఆమెకి చిన్నాన. సో ఎస్తేరు బాబాయ్ అయినటువంటి ఆ యొక్క మొర్దెకైని ఉరి తీయించడానికి ఒక ఉరుకొయ్య సిద్ధపరచమన్నది. ఎవరనంటే గనక హామాను భార్య. ఎప్పుడైనండి భార్యలు భర్తలకు సలహాలు ఇచ్చేటప్పుడు బాగా వినాలి. భార్యలు భర్తలకు సలహా ఇచ్చేటప్పుడు మంచి సలహాలు ఇవ్వాలి. ఇంకొకరిని పాడు చేసేది, ఇంకొకరిని నాశనం చేసేది, ఇంకొకరిని విడగొట్టేది, లేకపోతే ఇంకొకరిని నాశనం చేసేటువంటి సలహాలు ఇవ్వకూడదు. ఆమె అవిశ్వాసి అయిన భార్య లిస్టులోకి వచ్చేస్తుంది. అదే కనుక భర్త యొక్క లక్ష్మమ్మ బాగా చదువుతారు 31వ సామెతల్లో అద్భుతమైనటువంటి మాటలు మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి. ఆమె భోజనము చేయకుండా ఏం చేయదంట, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. లేక గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అనేటువంటి మాటలు ఆ 31వ అధ్యాయంలో చక్కటి మాటలు కనబడుతూ ఉంటాయి. సో ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి భార్యగా స్త్రీ ఉండాలి. కానీ ఇదిగో ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఏమంటదంటే ఒక దాన్ని ఏమంటారు, వేలాడేసేదాన్ని బొమ్మలు ఏంటది,
ఉరికొయ్యను సిద్ధపరచు. ఆ ఉరికొయ్య పైన ఆ యొక్క ఆ వ్యక్తిని ఉరి తీయించేద్దుగాను అటువంటి మాట, ఆ దుర్మార్గమైనటువంటి ఆలోచన ఎవరు కలుగు చేశారంటే జెరేష అనేటువంటి ఆ స్త్రీ కలుగు చేసింది. అయితే అదే సమయంలో అక్కడ జ్ఞానవంతురాలైన బుద్ధి కలిగినటువంటి స్త్రీగా జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ ఉన్నది. ఆమె పేరు ఎస్తేరు. కింద చూస్తే కనుక 3వ వచనంలో, అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను. ఏంటది? నీ దృష్టికి నేను దయ పొందిన దాననై ఎడల రాజ్యమైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవిని నా జనులను నాకు అనుగ్రహించుము అనేటువంటి మాట. ఈ యొక్క ఎస్తేరు జ్ఞానవంతురాలు, సౌందర్యవతి. తన భర్త దగ్గర ఏ విషయాన్ని ఎలాగా ప్రేమతో అడిగి పొందుకోవాలో బాగా తెలిసినటువంటి స్త్రీ ఈ యొక్క ఎస్తేరు. ఆమె యథార్థవంతురాలు. ఆమె యొక్క కుటుంబము కొరకు, ఆమె యొక్క వంశము కొరకు తను చాలా జ్ఞానముగా ప్రవర్తించినట్టుగా ఆ పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలుగుతున్నాము. అందుకనే నేను తెలియజేశాను, దుర్మార్గముగా ప్రవర్తించినటువంటి స్త్రీలు ఉంటూ ఉంటారు, యథార్థముగా కొనసాగినటువంటి స్త్రీలు ఉంటూ ఉంటారు. కాబట్టి వాక్యాన్ని నేర్చుకున్నటువంటి సమయంలో, వాక్యాన్ని వింటున్నటువంటి సమయంలో ఎవరు యథార్థముగా కొనసాగి భర్తలను ప్రేమించారు? తన భర్త చూడండి ఒకసారి 31 సామెతల్లో చక్కటి మాటలు కనబడతాయి. తన భర్త అంట సమాజములో తన తలెత్తుకుని తిరిగేటువంటి పరిస్థితి ఆ భార్య వలన కలుగుతుంది. అరుదు, అమూల్యమైనది, పెనిమిటి ఆమె అందు నమ్మిక ఉంచును, ఆ లాభ ప్రాప్తికి. ఇది గుణవతి అయినటువంటి భార్య యొక్క, స్త్రీ యొక్క లక్షణాలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఆ లక్షణాలతో ఉండాలి. కానీ ఈ జెరేష లాంటి స్త్రీ వలె ఇదిగో కొయ్యను ఒకటి సిద్ధపరచు, ఆ వ్యక్తిని అలా చేద్దాం, ఈ వ్యక్తిని ఇలా చేద్దాం, కాబట్టి ఆయన అలా చేశాడు కాబట్టి మనం ఎలా ప్రవర్తిద్దాం అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఏమాత్రము కూడా ఆ యొక్క భార్య వారికి, భర్తలకు ఏమాత్రము చెప్పకూడదు. ఎస్తేరు వలె తన భర్త ఎదుట చక్కటి సౌందర్యము కలిగినటువంటి వారుగా. సౌందర్యం అంటే గుర్తొచ్చింది, భర్త వచ్చేటప్పుడు కంట ఇంటికి వచ్చేటప్పటికి ఏంటది చీముడు ముక్కుతోటి, నైటీలతోటి ఏంటంటో కొంచెం చెప్తూ ఉంటారు. ఇవన్నీ మీరు యూట్యూబ్లోనూ లేకపోతే పెద్ద పెద్ద దైవజనులు చెప్పినటువంటి సందర్భాల్లో చక్కగా వినేసినటువంటి వారే. ఎంతో అనుభవం కలిగిన, నా ప్రసంగానికంటే ఎక్కువ అనుభవం మీదే అని నేను ఒప్పుకోగలను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు కాకుండా జ్ఞానవంతముగా అటు భర్త అయినా, భార్య అయినా, సంఘంలో ఉన్నటువంటి స్త్రీ అయినా, పురుషుడైనా మనం వాక్యము విని సరి చేసుకోగలిగితే గనక దేవుని యొక్క మనం మొట్టమొదట ఆ యొక్క 1 కొరింథీలో చదివినటువంటి మాటను బట్టి విశ్వాసి అయినటువంటి భార్యగా నీవు స్థిరపడతావు. అటువంటి లక్షణాలు నీతిమంతునిగా, యథార్థవంతునిగా, ఒక స్త్రీని అవమానపరచినటువంటి భర్తగా నీ ఉంటే గనక విశ్వాసి అయినటువంటి భర్తగా నీ పేరు నీకు నిలవబడుతుంది. అవి తద్వారా నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ పిల్లలు పరిశుద్ధులగుతారు అనేటువంటి మాటను మనం చూస్తున్నారా? కుటుంబ వ్యవస్థ ఎంత రౌండ్ సర్కిల్ గా కనబడుతూ ఉంటుంది. తల్లి గట్టు మీద వేస్తేనంట పిల్ల ఏంటది, తల్లి చేలో మేస్తే ఏదో మన మొత్తం మీద మనకు తెలుసు కదండి అది. కాబట్టి తల్లి గట్టు మీద మేస్తే పిల్ల కూడా గట్టు మీదే మేస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రులు ఈ రోజున కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నమైన అయిపోతున్నటువంటి పరిస్థితులు ఏంటంటే, నిజంగా తన బిడ్డల ఎదురుగానే ఆ తల్లిదండ్రులు అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అన్యాయమైనటువంటి ఆలోచనలు బిడ్డలు ఎదురుగానే చేస్తూ ఉంటారు. మళ్ళీ వారు పాడైపోయారు. ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచనలు వాళ్ళ పిల్లలకు వస్తే నాకన్నా తెలివైనోడు, నాకన్నా తెలివైనది ఎందుకు ఈ చెడు ఆలోచనలు, చెడు ఉద్దేశాలు కలిగి రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందిని కలుగు తెచ్చుకుంటారా అనేటువంటి భయము కంటే కూడా లోక సంబంధముగా ఆలోచించి నాకన్నా తెలివైనోడే, నాకన్నా తెలివైనదే. అదే వాక్యాన్ని నేర్పించు తెలివైనదని చెప్పరు, అదే దేవునిలో నడిపించి తెలివైనదని చెప్పరు. అదే గనక ప్రేమ చూపించు, కరుణ చూపించు, ఇతరులకు సహాయం చేయాలి అనేటువంటి చక్కటి లక్షణాలను ఆమెకి నేర్పించి, పిల్లలకు నేర్పించి అప్పుడు తెలివైన వాళ్ళని చెప్పగలగాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇటువంటి మాటలను బట్టి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలుగా మరొక చక్కటి ఫ్యామిలీని చూస్తూ మనం ముందుకు వెళదాం. ఇది మరీ దారుణమైనటువంటి భార్య దారుణమే, భర్త దారుణమే. ఆహాబు
యెజబేలు అనేటువంటి ఆహాబు అనేటువంటి రాజు, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం 23వ వచనంలో కనబడుతుంది మనకి. ఆహాబు అనేటువంటి రాజు తన భార్య అయినటువంటి యెజబేలు. సో నేను చెప్పేస్తానమ్మా, ఎందుకంటే సమయం కాదు, సమయం కావస్తుంది కాబట్టి వారికి కావలసినటువంటి రాజు ఏం చేశాడంటే అలా బయటికి వెళుతూ ఆ పక్కన ఉన్నారు చూసారా, ఒక తోటను చూశాడు. అది చాలా సౌందర్యంగా ఉంది, అతనికి చాలా ఇష్టమైంది. ఆ రాజ్యములో ఆ రాజుకి ఆ తోట కావాలి. ఆ తోట కావాల్సినటువంటి సమయంలో ఆ తోట ఎవరిదనంటే గనక నాబోతు అనేటువంటి వ్యక్తిది. నాబోతు, ఒకసారి పేరు చెప్తారా? నాబోతు. కాబట్టి నాబోతు అనేటువంటి వ్యక్తిది కావాలి. ఇప్పుడు ఏం చేయాలి? అదేమో ఒక వ్యక్తిది. ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గర నుంచి ఇతను తీసుకోవాలి. రాజే కదా, ఆజ్ఞ చేస్తే వచ్చేస్తుంది. అయితే ఈ నాబోతు అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే, అబ్బెబ్బే కుదరదు, అది నా తండ్రుల కాలం నుంచి, నా తాతల కాలం నుంచి నాకు వచ్చింది కాబట్టి అది ఏమాత్రము నేను ఇవ్వడానికి ఇష్టపడట్లేదని రాజుకే చెప్పాడు. ఆయన రాజుకే చెప్తే ఇప్పుడు ఏం జరిగింది? రాజుకి కావాలి, నాబోతు ఇవ్వనంటున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడంటే అయ్యగారు తన భార్య దగ్గరికి సలహాకి వెళ్తాడు. వెళితే తన భార్య యెజబేలు ఏం చేస్తుందంటే గనక అన్యాయముగా, అక్రమముగా అతను రాళ్లతో కొట్టించి, యువతల ఫోటోలో చూస్తే గనక రాళ్లతో కొట్టించి ఆ స్థలాన్ని తన భర్తకు అప్పగిస్తుంది. రాళ్లతో కొట్టి చంపించేసి అతన్ని తన భర్తకు ఆ స్థలాన్ని అప్పగిస్తుంది. ఇప్పుడు ఆ భార్యని ఏమనాలి మనము? ఏమనాలి? దుర్మార్గమైనటువంటి స్త్రీ. మామూలుగా కూడా ఒకవేళ లోక సంబంధముగా దేవునిలో ఉంటూనో లేకపోతే బయట ఉంటూనో ఒక అన్యాయంగా ప్రవర్తిస్తున్నటువంటి స్త్రీని వాక్యానుసారంగా ఏమని చెప్తామంటే యెజబేలు ఆత్మ అంటాం. ఆ దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగినటువంటి స్త్రీ ఆమె అని పలుకుతారు దైవజనుడు. ఎందుకనంటే ఆ వెనకాల ఉన్నటువంటి స్టోరీ అంతా కూడా దైవజనులకి లేకపోతే వాక్యం తెలిసినటువంటి అందరికి, మీ అందరికి తెలుసు కాబట్టి ఆ యెజబేలు ఆత్మ ఆమెలో పనిచేస్తుంది. కాబట్టి ఇంకా చెప్పాలంటే ఆ యొక్క యెజబేలు దగ్గరికి ఆహాబు వెళ్ళినప్పుడు అనిగెను, లేకపోతే చిన్నబుచ్చుకునేను, అదే ఏంటన్నారు, అది ఈ పైటంచు పట్టుకుని ఎట్లా పట్టుకుని అడుగుతారు కదా, నెమ్మదిగా అడుగుతారు. ఏమని? నాకు అది కావాలి, మరి ఏం చేయమంటావు, నువ్వేం సలహా చెప్తావు అనేసి ఈ పైటంచు పట్టుకుని ఎప్పుడైతే అడుగుతారో అటువంటి సమయంలో అమ్మగారికి రోషం వచ్చేసి, నా భర్త నన్ను ఇది అడుగుతున్నాడు కాబట్టి నేను ఆయనకి అన్యాయమైన, అక్రమైన ఏమైనా చేసి నేను రాణిగా ఉన్నాను కాబట్టి అది ఆయనకు తెచ్చిచ్చేయాలి అనేటువంటి ఆలోచనతో అతను రాళ్లతో కొట్టి చంపించేసి అయ్యో ఆ సుందరమైన, సౌందర్యమైనటువంటి ఆ తోటను తన భర్తకు అప్పగించినట్టుగా మనము చూడగలుగుతున్నాం. ఆ పాటలను చూస్తే గనక నిజంగానంట ఆమె అయిన తరువాత కుక్క చావు చచ్చెను అనేటువంటి మాటలు ఉంటాయి. ఎప్పుడు కూడా పాపానికి పెద్దంత వెయిట్ చేయకూడదండి. పాపము, అన్యాయము చేస్తే గనక దానికి శిక్ష అతి త్వరలోనే ఉంటూ ఉంటుంది. ఇంత వాక్యాన్ని నేర్చుకుంటూ, ఇంత భక్తి చేస్తూ కూడా ఇంకొక ఆలోచనలు కలిగి ఉంటే గనక దానికి శిక్ష మనము అనుభవించక తప్పదు. ఇదంతా వాక్యం నుంచే. ఇంత పరిశుద్ధ గ్రంథ ఏదో మామూలుగా మొహమాటానికో నేను మనిషిగానో ఒక భూషణం గారిగా మాట్లాడితే గనక నేను ఈ మాటలు మాట్లాడలేను. అయ్యో ఇంకొకరిని దూషించకూడదు అనేటువంటి ఆలోచన కలిగి ఉంటాను. కానీ పరిశుద్ధ గ్రంథం పట్టుకుని దైవజనుడిగా చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఏదైతే మనం అక్రమముగా, అన్యాయంగా ప్రవర్తిస్తామో దానికి శిక్ష మనకు తప్పదు. హల్లెలూయా. అక్కడ ఒకసారి మాట చదివేసి మనం ముందుకు వెళుతాం. మరియు యెజబేలును గూర్చి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యెజ్రెయేలు ప్రకారము కుక్కలు యెజబేలును తినివేయును, పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయును, బయటి భూములలో చచ్చు వారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పెను. తన భార్య అయిన యెజబేలు ప్రేరేపణతో, ఎవరి ప్రేరేపణతో? భార్య అయిన యెజబేలు ప్రేరేపణతో ఇటువంటి లోతైనటువంటి విషయాలను చదివి సంఘానికి బోధిస్తూ, స్త్రీలకు బోధిస్తూ, లేకపోతే పురుషులకు బోధిస్తూ అన్యాయక్రాంతమైనటువంటి దారిలోకి వెళ్ళొద్దు.
యథార్థముగా జీవించడానికి ప్రయత్నం చేయి. తినడానికి లేదా పర్వాలేదు, లేకపోతే నీవు కష్టాన్ని అనుభవిస్తున్నావా, లేకపోతే నీవు దూషించబడుతున్నావా, లేకపోతే నీవు అన్యాయమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నావా, అయినా పర్వాలేదు. కానీ నీవు ఏమాత్రము కూడా అన్యాక్రాంతమైన పరిస్థితిలోకి నీవు వెళ్ళవద్దని దైవజనునిగా తెలియచేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది వీరి దగ్గర మనకు కనబడుతున్నటువంటి మాటలుగా మనము చూడగలుగుతున్నాం. మరొక మాటను మనం చూడగలిగితే కనుక మరొక ఫ్యామిలీని మనం చూడడానికి ఇష్టపడుతూ వచ్చేద్దాం, టైం అయిపోతుంది కాబట్టి. సరే, ఆఖరిగా మరొక మాటకు మనము చూసి ఆఖరిగా మొదటిగా చూసినటువంటి మాటకు ఒకసారి వెళ్దాం. 1 కొరింథీ ఎంతమంది మన ఈ యొక్క వారిని మనం చూసినటువంటి సమయంలో, ఎంతమందిని మనము భార్య భర్తలను చూసినటువంటి సమయంలో మన జీవితంలో మనం చేస్తున్నటువంటి పరిస్థితులను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ, మన జీవితంలో మనము ఆచరిస్తున్నటువంటి పరిస్థితులు మనము ఆలోచన చేస్తూ విశ్వాసి అయినటువంటి భార్యగా నీవు ఉండడానికి ప్రయత్నం చేయాలి. విశ్వాసి అయినటువంటి భర్తగా నీవు ఉండడానికి ప్రయత్నం చేయగలగాలి. అప్పుడే నీ బిడ్డలు పరిశుద్ధపరచబడతారు. అప్పుడే నీ కుటుంబము దేవుని సన్నిధిలో యథార్థముగా కొనసాగుతూ ఉంటుంది. చాలా మంది నేను ఉన్నారు కానీ యోబు భార్యను చూస్తే, యోబు యథార్థవంతుడై ఉంటే గనక తన భార్య అన్నది విడిచిపెట్టే దేవుణ్ణి. ఎందుకు వచ్చిన ప్రార్థన నీకు? అదిగో క్షీణించిపోయావు, కుమార్తెల్ని ఒంటెల్ని సమస్తాన్ని పోగొట్టుకున్నావు, ఆ దేవుణ్ణి విడిచిపెట్టి ఆ శాతాను వైపు నువ్వు తిరుగు అనేటువంటి సలహా ఆ భార్య చెప్పినట్టుగా మనము చూడగలుగుతున్నాం. నిజంగా అవిశ్వాసురైనటువంటి భార్యగా ఆమెకు ముద్రపడిపోయింది. విశ్వాసి అయినటువంటి భర్తగా ఆ యోబు జీవితంలో తన మంచి యథార్థవంతుడిగా తన పేరు తెచ్చుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, వాక్యము వింటున్నటువంటి మనము, వాక్యములో స్థిరపడడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మనము యథార్థమైనటువంటి ప్రవర్తన మనకు కలగాలి. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరుచినటువంటి మాటగా మన యొక్క ప్రార్థన ద్వారానే రోగి యొక్క రోగము తగ్గగలగాలి. అంటే అంత భక్తి, అంత విశ్వాసము మనము చేయగలగాలి. 2000 సంవత్సరాల క్రితము నీ కోసము, నా కోసము, మనందరి కొరకు పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన సిలువలో మరణించాడు. ఆ రక్తంలో గనక నీవు కడగబడితే, ఆ సిలువ మరణం పొందినటువంటి క్రీస్తుని నీవు అంగీకరించగలిగితే గనక అదే విశ్వాసమై ఉన్నది. ఆ విశ్వాసమును బట్టి ఆయన ఏ విధంగా నరులను ప్రేమించాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నటువంటి మాటను బట్టి, నీ కుడి చెంప మీద కొడితే నీ ఎడమ చెంప ఇమ్మన్నటువంటి మాటను బట్టి ఆయన జీవితాన్ని మనము వెంబడిస్తే మనము విశ్వాసములో వీరులగుతాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి విశ్వాసము, అటువంటి గొప్ప నిరీక్షణ మన జీవితంలో సంఘములను ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ఈ పరిశుద్ధ లేఖనం మనందరి వెనుకల్లో దేవుడు ఒక దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంతవరకు మంచి వర్తమానం అందిస్తున్న పాస్టర్ భూషణ్ గారి ప్రత్యేకమైన వందనాలు. మరి భార్య భర్తల మధ్యన మరి ఎట్టి రీతిగా మన కుటుంబ వ్యవస్థలో మనం ఎలా ఉండాలనేది మాటలు అందజేశారు. ఈరోజు తల్లిదండ్రులు బిడ్డల గురించి బాధపడుతున్న ఎంతోమంది ఉన్నారు. కుటుంబంలో సరిగా మన ప్రవర్తన సరిలేకపోతే బిడ్డలు కూడా అలాగే ఉంటారు. నేను వెళ్ళి చూసి వచ్చాను కాబట్టి మన ఊర్లో ఎలా ఉన్నారంటే, నేను మాట్లాడదామంటే నాకు సమయం లేదు, 6:30కి ఇచ్చేస్తానని పోగంటే ఎక్కువ వేసారు. ఇంకేముంటుంది, నాకు సాక్ష్యాల టైం లేదు, ఏమీ లేదు. తర్వాత పంచుకుంటాను మీ అందరితోటి. మరి ఎవరో మరి సమయం లేదు కాబట్టి నేను వచ్చాను కాబట్టి ఒక విషయం నేను తెలియపరుస్తుంటాను, దేవుడు నా జీవితంలో చేసిన మేలుకి. ఏదేమైనా మరి ధర్మారావు గారు కూడా మన ఇండియాలో ఉన్నారు, మన ఇంటికి వచ్చారు. నేను ఫోన్ చేశాను, ఆయన హాస్పిటల్లో అలా పాప కొరకు హాస్పిటల్లో ఉన్నారు, డెలివరీ కొరకు. అయితే ఇంటికాడ పరిస్థితి ఎలా ఉన్నదంటే, తల్లిదండ్రులు కష్టపడి పిల్లల్ని పెంచాలనే ఆశతో విదేశాలు, ఇజ్రాయేల్ ఆయా దేశాలు వెళ్తున్నారు. ఇంటికాడ పిల్లలు ఎలా ఉన్నారంటే తాగేసి, లైవ్ కట్టేయండి ఒకసారి, లైవ్ కట్టేయండి ఒకసారి. చెప్పను, టైం అయిపోతుంది కాబట్టి. ఎందుకంటే ఈ కొన్ని విషయాలు ఒకప్పుడు 2003లో 2023లో ఇప్పుడు మేమిద్దరం ఒక చర్చికి వెళ్ళినప్పుడు కూడా మాటలు చెప్పిన మాటలు కూడా నేను టిక్కి పెట్టుకున్నప్పుడే డేట్ చూసా. సరే,
ఒకటో తిమోతి 2 11, 12, 13 చదవండి. ఉమ్, ఉమ్, ఉమ్. ఉమ్. అంతే. ఓకే, ఎందుకు చెప్తున్నా, నేనేమి వివరించేంత కాదు, కానీ అర్థమవుతుందని 2 రిఫరెన్స్లు మీకు చూపిస్తున్నాను. 1 పేతురు 3:7. ఉమ్. ఎలాగా? అంతే కదా. ఆయన ఏం చెప్పారు ఇందాక? ఇసుకించకూడదు, ఇసుకించే తాగేసి వచ్చి కొడతాడు. ఇప్పుడు అలాగే ఉంది ఇంటికాడ. భర్తలు కష్టపడి, భార్యలు కష్టపడి పంపిస్తున్నారు, డబ్బు ఏం చేస్తున్నావు అని అడిగేలోడికి మొత్తం ఉన్నది కూడా అమ్మేస్తున్నాడు అక్కడ. తర్వాత ఓకే ఓకే 1 కొరింథీ 7:12. 1 కొరింథీ అయన్నొద్దు కానీ 1 కొరింథీ 11:11-12 చదవండి. అయన్నొద్దు, మీరు ఇంటికి వెళ్ళినా చదువుకుందరు కానీ. దేనివల్ల? ఎవరి వల్ల? దేవుని కదా. ఇవన్నీ మీకు తెలుసు, నేను ఇప్పుడే నేర్చుకుంటున్నాను. కాబట్టి మనం ఎలాగ మనుషులు కావాలో, మనం ఎలాగ ఉండాలో కుటుంబంలో, మనం దేనివల్ల మనం కలిగాము, మరి దేవుని వల్ల మనం ఇవన్నీ కలిగినాయి. కాబట్టి మనం ఆయనకి ఎలాగ విధేయత కలిగి ఉండాలో, ఆ విధేయత కూడా మన భార్య భర్తల మధ్యన కూడా కలిగి ఉండాలని నేను చిన్న మాటలో తెలియపరుస్తూ, మరి ఈ సమయంలో మరి ప్రకటనలు ఓకే రోహి, మరి ఈ సమయంలో కానుకల పాట, మరి కానుకల పాటకు సిద్ధపడిన వారు ఎదురుకొచ్చి పాట పాడి దేవుని నామమును మహిమపరచాలని అందరు లేచి నిలబడదాము. త్వరగా హల్లెలూయా, నీకు స్తోత్రం. భార్యకి ఇస్తున్నారా? భార్య దగ్గర తీసుకుంటున్నారా? హల్లెలూయా, నీకు స్తోత్రం. అమ్మ పాట పాడినా నా కోయరోళ్ళు నాకు దాంట్లో పాట. స్తోత్రం స్తోత్రం. పాడండి, ఏదో పాట పాడండి. అయితే రావట్లేదు ఫాస్ట్గా మరి. ఇంకే అమ్మా కానుకల పాట పాడినా అమ్మ. లలిత మరండి, ఇద్దరు రండి. ప్రేమ అర్పణ కానుకల పాట కాదు కానీ నేను చిన్న పల్లవి పాడదాం అనుకుంటున్నాను. కానుకలన్నీ రెడీగా ఉన్నాయి. కన్నులో జారిన కన్నీళ్ళు తడిపిన దేవుని పాదాలు,
ఇప్పటి నుండి నీ కళ్ళు చూచిన దేవుని కార్యాలు, కన్నుల జారిన కన్నీళ్ళు తడిపిన దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచిన దేవుని కార్యాలు. కేక్ సిద్ధపరచండి. కేక్ ఉందిలే దీవెనా వేదనా పొందిన యాతనా దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపిన దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచున దేవుని కార్యాలు. పలుకాకి లోకం నిందించిన ఏకాకి వై నీవు రోధించిన. పలుకాకి లలితమ్మ ఎదురుకు రండి. రత్నకుమారి రండి. రత్నకుమారి లలితమ్మ. ఏకాకి వై నీవు రోధించిన అవమాన పర్వాలు ముగిసేను. ఇప్పటికే 5 నిమిషాలు. ఆనంద గీతాలు పాడేవులే. విజయ్ కుమార్ గారు. నవ్వినోళ్ళంతా నీ ముందు నవ్వినోళ్ళంతా నీ ముందు చెప్పలు కొడదాం. తలలు వంచేను ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుకా వేదనా పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెనా ఎందుకా వేదనా పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపిన దేవుని పాదాలు. ఇప్పటి నీ కళ్ళు చూచున దేవుని కార్యాలు, కన్నుల జారిన కన్నీళ్ళు